అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రాముని చారిత్రక ఆనవాళ్లు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయంలో తమ గ్రామంలో ఓ అడుగు వేశాడని కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామస్తులు తెలిపారు. తమ గ్రామంలో రాముడి అడుగు ఉండటంతోనే గ్రామానికి రామడుగు అనే పేరు వచ్చిందంటున్నారు గ్రామస్తులు. రాముని అడుగు ఉన్న గుండును 100 ఏళ్ల నాటి నుంచి ఇక్కడే ఉందని చెప్తున్నారు. ఇక రామడుగుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది. ఈ సందర్భంగా రాముడు నడియాడిన నేలకు సంబంధించిన అనేక చారిత్రాత్మక ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. రాముడు వనవాసం చేస్తున్న సందర్భంగా మా ఊరి నుంచే వెళ్లారని కొందరు, వెళ్ళటం వల్లనే మా ఊరికి ఆ పేరు వచ్చిందని ఇంకొందరు ఇలా చెప్తూ వస్తున్నారు. రాముడు వనవాసం చేస్తున్న సందర్భంగా అనేక దండకారణ్యం లాంటి అనేక గుట్టలు, గుహలు, మునులు తపస్సు చేసిన అనేక చారిత్రాత్మక ప్రాంతాలను కూడా వాటి గుండా వెళ్లారని ఇప్పటికే చరిత్ర చెప్తోంది. సో దానికి సంబంధించి కరీంనగర్ జిల్లాలోని రామడుగు అనే గ్రామం కూడా ప్రస్తుతం చర్చల్లో ఉంది. రాముడు వనవాసం వెళ్తున్న సందర్భంగా ఒక అడుగు తమ గ్రామం పైన వేసి తమ గ్రామం గుండా వెళ్లారని చెప్తున్నారు. అందులో భాగంగానే మనం విజువల్స్లో చూస్తున్నది రాముని గుండుగా ఇక్కడ ప్రసిద్ధి చెందినది. రాముని గుండు అంటే ఒక పెద్ద బండరాయి పైన ఒక రాముడి తన అడుగును వేసి ఇక్కడ నుంచి వెళ్లారని, సో ఆయన నీడ ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక గుట్టకు అంటే గుట్ట పైన తన నీడ పడితే అది మునుల గుట్టగా ఉందని చెప్తున్నారు. సో ఆ మునుల గుట్ట కూడా చాలా అంటే మంచి చరిత్ర ఉంది. సో మొత్తంగా అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఇలా రామునికి సంబంధించిన అనేక విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా కరీంనగర్ జిల్లాలోని రామడుగు అంటే రాముని అడుగు, అలా రాముని అడుగుతో రామడుగుగా ప్రసిద్ధి చెందిందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఈ గుండు చుట్టూ ఆంజనేయ స్వామికి సంబంధించిన అనేక చిత్రాలు, శిల్పాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా రాముని వెంట నడిచిన వానర సైన్యంగా స్థానికులు చెప్తున్నారు. సో అందుకే రాముడు ఒక అడుగు, మనం ఒకసారి విజువల్స్లో చూద్దాం. రాముని అడుగు ఒకటి ఈ గుండు పైన పడిందని చెప్తున్నారు. అది మనం విజువల్స్లో చూడొచ్చు. అదే రాముని అడుగుగా చెప్తున్నారు. అందులో భాగంగానే రామడుగు గ్రామానికి రాముని అడుగు పేరు మీద రామడుగు అనే గ్రామం పేరు మారిందని చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఇది రాముడు ఒక చోట గద పట్టుకొని, ఇంకో చోట ఒక బండరాయి పట్టుకొని, మరో చోట ఇలా తనకు సంబంధించిన అనేక అంటే గద ఇలాంటివన్నీ కూడా పట్టుకొని రాముని వెంట నడిచారని ఒక పెద్ద వానర సైన్యం. ఎందుకంటే రాముడు యుద్ధం చేసిన సందర్భంగా రాముని వెంట ఉన్నది ఇలాంటి వానర సైన్యమే. సో మొత్తంగా ఈ వానర సైన్యానికి సంబంధించిన అనేక శిల్పాలు ఈ రాముని గుండు మీద చిత్రీకరించిన పరిస్థితి అయితే సో మనకు కనిపిస్తోంది. రామునికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామగుండంలోని గుండాలు ప్రాంతం కానీ, రామరావణ యుద్ధంలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర ఒక ముక్క అంటే సంజీవిని పర్వతం కోసం ఆంజనేయ స్వామి వెళ్తే ఒక ముక్క అక్కడ పడిపోయింది కాబట్టి అదే కొండగట్టుగా విరాజిల్లిందని అది ఒక చరిత్ర. కానీ ఇలా అనేక చరిత్రలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. సో అయోధ్య ఇప్పుడంతా కూడా ఈ జనవరి మాసం అంతా కూడా మొత్తంగా చర్చల్లో అదే ఉంటుంది కాబట్టి సో రాముని పేరు మీద ఉన్న గ్రామాలు, ఆయన నడియాడిన చారిత్రాత్మక ప్రాంతాలపైన ఒక పరిశోధన కూడా జరుగుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కుమార్ యాదవ్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రామడుగు.